శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు జ్యేష్ఠ మాసపు సోమవారం. పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి. కలియుగంలో 3710 సంవత్సరాల క్రితం ప్రమరుడు అనే ఒక మహారాజు పాలకుడిగా ఉన్నాడు. ఆయనకు మహామధుడు అనే కుమారుడు జన్మించాడు. ప్రమరుడి తర్వాత అతనే రాజ్యాధికారాన్ని చేపట్టాడు. మహామధుడి తనంతరం వరుసగా దేవాపి, దేవదూత, గంధర్వసేన, శంకుడు అనే రాజులు పరిపాలించారు. వారిలో చివరివాడైనటువంటి శంకుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో దేవేంద్రుడు వీరమతి అనే ఒక అప్సరసను భూలోకానికి పంపిస్తాడు. ఆమెను శంకుడు వివాహం చేసుకుంటాడు. ఒక శుభముహూర్తంలో ఆ దంపతులకు ఒక కుమారుడు ఉదయిస్తాడు. ఆ బాలుడు పుట్టగానే దేవతలు పైనుండి పుష్పవర్షాన్ని కురిపిస్తారు. అన్నీ కూడా శుభశకునాలు కనిపిస్తాయి. అతనికి గంధర్వసేనుడు అని నామకరణం చేస్తారు. ఆ కాలంలోనే శివదృష్టి అనే ఒక విప్రుడు ఘోరమైనటువంటి తపస్సు చేసి పరమేశ్వరుడి అనుగ్రహంతో తానే శివస్వరూపుడవుతాడు. ప్రమరుడి నుండి గంధర్వసేనుడి వరకు అధికారంలోకి వచ్చినటువంటి రాజుల పాలనలో 3000 సంవత్సరాలు గడిచిపోతాయి. అప్పుడు దేశంలో శకులు అనే దుష్టులు పాలకులుగా ఉంటారు. వారిని రూపుమాపి ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఆనాడు శివానుగ్రహం పొందినటువంటి శివదృష్టి ఆ యొక్క గంధర్వసేనుడికి కుమారుడుగా జన్మిస్తాడు. అతనే విక్రమాదిత్యుడు. బాల్యం నుండే విక్రమాదిత్యుడు బుద్ధి కుశలుడుగా ఉండేవాడు. 5 సంవత్సరాల వయసులోనే తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోతాడు. 12 సంవత్సరాల పాటు పరమేశ్వరుడు గురించి కఠోరమైనటువంటి తపస్సు చేస్తాడు. పరమేశ్వరుడు ఆయన్ను అనుగ్రహిస్తాడు. పరమేశ్వరుడి సూచన మేరకు భూమి లోపల అంబావతి అనే నగరంలో ఉన్నటువంటి దివ్య సింహాసనాన్ని బయటికి తెస్తాడు. అదే సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన కొనసాగిస్తాడు. నాటి నుండి అది విక్రమార్క సింహాసనంగా విఖ్యాతి చెందింది. విక్రమార్క సింహాసనానికి 32 మెట్లుంటాయి. ఆ మెట్ల మీద వరుసగా 32 సాలబంజికలుంటాయి. అయితే పార్వతీదేవి ఆ యొక్క దివ్య సింహాసనాన్ని పరీక్షించాలని వైతాళుడు అనేవాడిని పంపిస్తుంది. ఆ వైతాళుడు సింహాసనాన్ని, దాని మీద కూర్చునేటటువంటి విక్రమాదిత్యుణ్ణి సదా రక్షిస్తూ ఉండేవాడు. ఆ వైతాళుడినే బేతాళుడు అని చెప్పి పిలుస్తారు. విక్రమాదిత్యుడు ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాలుణ్ణి ఎంతో కాలం భక్తిగా సేవిస్తూ ఉండేవాడు. ఆయన అనుగ్రహంతో వివిధ రకాల వ్యూహాలను అనుసరించి దివ్యమైనటువంటి ఒక ధర్మసభను నిర్మిస్తాడు. ఆ సభా మండపాన్ని రకరకాల మణిమాణిక్యాలతో పొదిగినటువంటి స్తంభాలతో నిలుపుతాడు. మహా అద్భుతంగా శిల్పకళా చాతుర్యంతో విలసిల్లేటటువంటి ఆ యొక్క సభాభవనంలోనే తన సింహాసనాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఇక విక్రమార్కుడు ఆ సింహాసనాన్ని అధిష్ఠించే ముందే వేదాంగాలు తెలిసినటువంటి పండితులను రప్పించి వారి ద్వారా వేద ధర్మాలను తెలుసుకుంటాడు. అలాగే స్మృతి ధర్మాలను కూడా సాంగోపాంగంగా ఆకలింపు చేసుకుంటాడు. ఆ సమయంలోనే పార్వతీదేవి సింహాసన సంరక్షణకి పంపించినటువంటి బేతాళుడు ఒక విప్రుడి రూపం ధరించి ఆ సభలోకి వచ్చి విక్రమార్కుణ్ణి జయీ భవ, దిగ్విజయీ భవ అంటూ ఆశీర్వదిస్తాడు. విక్రమాదిత్యుడు ఆయన్ను సాదరంగా స్వాగతించి ఆయన్ను సత్కరించి ఉచితాసనం మీద ఆసీనుణ్ణి చేస్తాడు. ఆసీనుడై ఉన్నటువంటి ఆ విప్రుడి రూపంలో బేతాళుడు విక్రమార్కుడి యొక్క కుశాగ్ర బుద్ధిని పరీక్షించాలని ఆయనతో, మహారాజా, మీకు ఒక కథను చెబుతాను, విని నాకు జవాబు చెప్పాలి అని కోరాడు. అందుకు సరేనంటాడు విక్రమార్కుడు. బేతాళుడు ఇలా చెప్పడం ప్రారంభిస్తాడు. విక్రమార్క, పూర్వం సకల సౌభాగ్యాలతో వర్ధిల్లేటటువంటి వర్తమానపురి అనేటటువంటి ఒక నగరం ఉంది. రూపసేనుడనేవాడు ఆ నగరానికి అధిపతి. ఆయన భార్య పేరు విద్యున్మాల. ఆమె గొప్ప పతివ్రత. ఒకనాడు రూపసేనుడు అతను కొలువుదీరినటువంటి సభకు వీరవరుడనేటటువంటి క్షత్రియుడు తన భార్య, కుమారుడు, కుమార్తెలతో కలిసి వచ్చాడు. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి తగినటువంటి పని కల్పించమని రాజును ప్రాధేయపడ్డాడు. రూపసేనుణ్ణి ఆ క్షత్రుడి మాటల్లో ఉన్నటువంటి వినయం, నీతి, నిజాయితీ కదిలించాయి. ఇక వెంటనే వీరవరుణ్ణి ఆ రోజు నుండి తన యొక్క సింహద్వారానికి రక్షకుడుగా నియమించాడు. అంతేకాదు, వేతనంగా రోజుకి 1000 సువర్ణ నాణాలను కూడా ప్రకటించాడు. వీరవరుడు ఆ రాజుకు కృతజ్ఞతలు తెలిపి తన విధిని తాను నిర్వర్తిస్తూ ఉంటాడు. అలా కొద్ది రోజుల తర్వాత రూపసేనుడు చారులను పిలిచి తాను ఇచ్చేటటువంటి సువర్ణ నాణాలను వీరవరుడు ఎలా ఖర్చు చేస్తున్నాడో గమనించమని చెప్పి పంపిస్తాడు. చారులు వచ్చి వీరవరుడు ఖర్చు చేసేటటువంటి వైనాన్ని సవివరంగా రాజుకు చెబుతారు. వారి మాటలు విన్నటువంటి రూపసేనుడికి ఎంతో ఆనందం కలిగింది.
ఎందుకంటే వీరవరుడు తనకు ఇచ్చినటువంటి వేతనాన్ని కొంచెం మాత్రమే జీవితావసరాలకు ఉంచుకొని మిగిలిన ధనాన్ని యజ్ఞ యాగాది క్రతువులకు, శివవిష్ణు మందిరాలలో పూజలు కైంకర్యాలు చేయడానికి, బ్రాహ్మణులకు అనాథలకు దాన ధర్మాలు చేయడానికి వినియోగిస్తూ తాను మాత్రం సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఇక ఆనాటి నుండి వీరవరుణ్ణి శాశ్వతంగా ఆ కొలువులోనే ఉంచేస్తాడు రూపసేన మహారాజు. ఒకనాడు అర్ధరాత్రి భయంకరంగా వర్షం కురుస్తుంది. అంతఃపురంలో నిద్రిస్తూ ఉన్నటువంటి రాజుకు దగ్గరలో ఉన్నటువంటి శ్మశానం నుండి ఒక స్త్రీ ఏడుస్తున్నట్లుగా వినిపిస్తుంది. దిక్కున లేచినటువంటి రూపసేనుడు సింహద్వారం దగ్గరకు వచ్చి విధి నిర్వహణలో ఉన్నటువంటి వీరవరుడితో శ్మశానంలో ఎవరో స్త్రీ ఏడుస్తుంది, ఎందుకో ఏమిటో కనుక్కొని రమ్మని పంపిస్తాడు. వెంటనే ఆ వీరవరుడు శ్మశానానికి బయలుదేరుతాడు. అతను వెళ్ళిన కొద్దిసేపటికే అతన్ని అనుసరిస్తూ వెళతాడు రూపసేన మహారాజు. వీరవరుడికి శ్మశానంలో ఏడుస్తున్నటువంటి స్త్రీ కనిపిస్తుంది. ఆమెను సమీపించి, అమ్మా, ఎవరు నీవు? ఎందుకిలా విలపిస్తున్నావు అని ప్రశ్నిస్తాడు వీరవరుడు. అందుకామె, నాయనా, నేను ఈ రాజ్యానికి లక్ష్మిని. ఈ రాజ్య వైభోగానికి, ప్రజల సుఖాలకు, ఆనందానికి కారకురాలను. ఈ మాసం చివరిలో రూపసేన మహారాజుకు మరణగండం ఉంది. ఆయన లేకపోతే నేను అనాథనైపోతాను కదా, అందుకే బాధతో విలపిస్తున్నాను అని చెబుతుంది. రాజ్యలక్ష్మి మాటలు విన్నటువంటి వీరవరుడికి కూడా ఎంతో ఆందోళన కలుగుతుంది. ఆమెతో, అమ్మా, భూత భవిష్యత్తులు తెలిసిన దానివి. మా మహారాజు ధర్మాత్ముడు. ఆయన్ను కాపాడుకోవడానికి ఏదైనా కానీ మార్గం ఉంటే తెలియజేయని కోరుకుంటాడు. అందుకు సమాధానంగా రాజ్యలక్ష్మి అతనితో ఇలా చెబుతుంది. నాయనా, నీ మహారాజు శాశ్వతంగా జీవించి ఉండాలంటే ఒక ఉపాయం ఉంది. అది నీ కుమారుణ్ణి చండీదేవికి బలివ్వడమే. అలా చేస్తే రూపసేనుడికి దీర్ఘాయువు లభిస్తుంది. వెంటనే అందుకు అంగీకరిస్తాడు వీరవరుడు. అక్కడి నుండి సరాసరి ఇంటికి వచ్చి భార్యకు కుమారుడి విషయం చెబుతాడు. తమ రాజ్యాధినేతకు ఆయుర్దాయం కలగడం కన్నా సంతోషం ఏముందని చెప్పి భార్య అతని కుమారుడు రాజ్యలక్ష్మి చెప్పినటువంటి మాటలకు తమ అంగీకారాన్ని తెలుపుతుంది. ఆ విధంగా అందరూ కలిసి ఆనాటి రాత్రి చండికాదేవి ఆలయానికి వెళతారు. రూపసేనుడు వీరికి తెలియకుండా ఏం జరుగుతుందో తెలుసుకుందామని వెంబడిస్తూ ఉంటాడు. సకుటుంబంగా చండీ ఆలయానికి వెళ్ళినటువంటి వీరవరుడు ఆ ఆలయంలోని దేవిని స్తుతించి, అమ్మా, ఇదిగో నా ప్రియమైనటువంటి పుత్రుని నీకు బలిస్తున్నాను. దీన్ని స్వీకరించి నా మహారాజుకు దీర్ఘాయుర్దాయాన్ని ప్రసాదించు అంటూ కోరి వెంటనే తన పుత్రుణ్ణి తనను ఒకే ఒక్క వేటుకి నరికేస్తాడు. రక్తధారతో తడిసి ముద్దైనటువంటి ఆ తలను చూసి వీరవరుడి కుమార్తె గుండె ఆగి చనిపోతుంది. ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేక కొద్ది క్షణాల్లోనే వీరవరుడి భార్య కూడా ప్రాణాలు కోల్పోతుంది. ఇక ఏదో ఒక విధంగా గుండె పరువు చేసుకున్నటువంటి వీరవరుడు తిరిగి దేవి దగ్గరకు వచ్చి తన తలను కూడా నరుక్కుని అమ్మవారికి సమర్పిస్తాడు. జరుగుతూ ఉన్నటువంటి సంఘటనలన్నీ చూసినటువంటి ఆ మహారాజు రూపసేనుడు మనసు చలించిపోతుంది. వెంటనే ఆలయంలోకి వచ్చి, అమ్మా, ఇంతటి విశ్వాసపాత్రుడు నా కోసం ప్రాణాలర్పించాడే, వీరందరి ప్రాణదానంతో సకుటుంబంగా పెరిగేటటువంటి ఆయుర్దాయం నాకెందుకు, నన్ను కూడా నువ్వే బలి తీసుకో అని తన తలను ఖండించుకోబోతాడు రూపసేనుడు. వెంటనే చండీదేవి ప్రత్యక్షమై, రాజా, ఆగు, నీకు ఇంతకు ముందే దీర్ఘాయువును ప్రసాదించేశాను. ఇంకేం వరం కావాలో కోరుకో అని అంటుంది. అప్పుడు రూపసేనుడు, అమ్మా, నా కోసం ప్రాణాలర్పించినటువంటి ఈ వీరవరుడి కుటుంబాన్ని తిరిగి బ్రతికించు. ఈ కోరిక నేను కోరానన్నటువంటి విషయం అతనికి తెలియకూడదు అని కోరుకుంటాడు. తదాస్తు అంటూ ఆశీర్వదిస్తుంది చండీదేవి. వెంటనే రూపసేన మహారాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆశ్చర్యంగా కొద్ది క్షణాలలోనే వీరవరుడి వీరవరుడి యొక్క కుటుంబం మొత్తం కూడా నిద్ర నుండి లేచినట్లు ప్రాణాలతో పైకి లేస్తారు. అదంతా కూడా చండీదేవి అనుగ్రహమేనని భావించి ఆమెకు మరోసారి నమస్కరిస్తాడు వీరవరుడు. తిరిగి యథావిధిగా తన బాధ్యతలను నిర్వహించడానికై సింహద్వారం దగ్గరకు వెళ్ళిపోతాడు. మర్నాడు మహారాజు వీరవరుణ్ణి పిలిచి, రాత్రి రోధించినటువంటి స్త్రీ విషయం ఏమన్నా తెలుసుకున్నావా అంటూ ప్రశ్నిస్తాడు. అందుకు వీరవరుడు, ప్రభు, నేను వెళ్ళి చూశాను. అక్కడ ఏడుస్తుంది ఒక ప్రేతాత్మ. నన్ను చూడగానే అది మాయమయ్యింది. ఇక వెంటనే నేను తిరిగి వచ్చేశాను. మీరేం ఆదుర్త పడవలసినటువంటి అవసరం లేదంటూ సావధానంగా సమాధానం చెబుతాడు. సరే వెళ్ళు అంటూ పంపించేస్తాడు ఆ రాజు. ఇక రూపసేనుడికి ఆశ్చర్యం వేస్తుంది. మహారాజునైనటువంటి నా కోసం ప్రాణత్యాగాన్ని చేసి కూడా ఆ విషయాన్ని ఏమాత్రం ప్రచారం చేసుకోకుండా ఇలా వినయంగా విశ్వాసాన్ని ప్రకటించినటువంటి అతని ప్రభుభక్తికి సంతోషం కలిగింది. కొద్ది రోజుల తరువాత రూపసేనుడు తన కోసం ప్రాణత్యాగం చేసి తనకు పునర్జన్మను ప్రసాదించినటువంటి వీరవరుడు కుమారుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. ఆనాటి నుండి
వీరవరుణ్ణి ఒక సేవకుడుగా కాకుండా ప్రియమిత్రుడుగా సంభావిస్తాడు. ఈ కథంతా కూడా బేతాళుడు విక్రమార్కుడికి తెలియజేసి అప్పుడు ఒక ప్రశ్నను వేస్తాడు. ఈ కథని ఇంతవరకు చెప్పినటువంటి బేతాళుడు, మహారాజా, మీరు విన్నటువంటి ఈ కథలో రూపసేనుడు, వీరవరుడు ఇద్దరూ కూడా ఒకరి కోసం ఒకరు ప్రాణత్యాగం చేశారు కదా! నీకు వీరిద్దరిలో ఎవరు చేసినటువంటి త్యాగం గొప్పదనిపిస్తుంది అంటూ ప్రశ్నిస్తాడు. అప్పుడు విక్రమార్కుడి యొక్క సమాధానం, విప్రవర్య, పైకి చూస్తే ఈ కథలోని సంఘటనల ప్రకారం ఇద్దరూ కూడా ఆదర్శవంతమైనటువంటి త్యాగాలనే చేశారు. అయితే రూపసేనుడు చేసినటువంటి ప్రాణత్యాగమే వీరవరుడు చేసినటువంటి ప్రాణత్యాగం కన్నా గొప్పది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వీరవరుడు రాజుకు సేవకుడు. సేవకుడి ధర్మం రాజును రక్షించడం. ఆ ధర్మాన్ని అతను త్రికరణ శుద్ధిగా నిర్వర్తించాడు. ఇది చాలా గొప్ప విషయం. ఇందుకు సందేహం ఏమీ లేదు. అయితే రూపసేన మహారాజు చేయబోయినటువంటి ప్రాణత్యాగం ఇంకా గొప్పది. మహారాజుకు ఒక సేవకుడి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేయవలసినటువంటి అవసరం లేదు. అయినా కూడా ఆయన ఆ పని చేయపోయాడు. కనుక రాజు చేసినటువంటి త్యాగమే గొప్పది అంటూ సమాధానం చెబుతాడు. విపురుడి రూపంలో ఉన్నటువంటి బేతాళుడు విక్రమార్కుడికి మరో కథను ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తాడు. మహారాజా, మీరు చాలా వివేకంతో ఆలోచించి సరైనటువంటి సమాధానం చెబుతున్నారు. మీకు మరో కథ చెబుతాను. మహాబలవంతుడు, ధనుర్విద్యా పారంగతుడైనటువంటి చంపకేశ మహారాజు చంపాపురిని పరిపాలిస్తూ ఉంటాడు. ఆయనకు ఒక కుమార్తె ఉంది. పేరు త్రిలోక సుందరి. పేరుకు తగిన విధంగా ఆమె అతిలోక సౌందర్యవతి. చంద్రబింబం లాంటి ముఖం, లేడి లాంటి కళ్ళు, కోకిల లాంటి కంఠం, ఈ విధంగా సకల శుభలక్షణాలతో ఆమె ప్రకాశిస్తూ ఉంటుంది. యుక్త వయసుకు వచ్చినటువంటి ఆ త్రిలోక సుందరికి వివాహం చేయాలని స్వయంవరం చాటించారు. చంపకేశుడు స్వయంవరం చాటించగానే జగదేక సౌందర్యవతి అయినటువంటి ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని భూలోకంలో ఉన్నటువంటి యువరాజులే కాకుండా స్వర్గం నుండి కూడా అందమైనటువంటి దేవతలు దిగి వస్తారు. వారందరినీ కూడా చక్కగా పరిశీలించి నలుగురు యువకులను ఎన్నిక చేశాడు చంపకేశుడు. వారి నలుగురు కూడా సమానమైనటువంటి అర్హతలున్నవారే. వారందరూ కూడా తమ తమ అర్హతలను మహారాజుకు ఇలా విన్నవించారు. మొదటిగా ఇంద్రకేతుడు. మహారాజా, నా పేరు ఇంద్రకేతుడు. నేను సకల వేదాలను, వేదార్థాలను అధ్యయనం చేశాను. వేదాలే కాదు, శాస్త్రాలను, సకల విద్యలను నేర్చుకున్నాను. కాబట్టి నీ కుమార్తెకు తగినటువంటి వరుణ్ణి నేనే అన్నాడు. రెండవ వాడు ధనపాలుడు. మహారాజా, నా పేరు ధనపాలుడు. నేను ధనధాన్యాలను ఎన్నో సంపాదించాను. నాకు అన్ని జీవుల భాషలు తెలుసు. అంతేకాదు, నేను సకల సద్గుణాలు కలిగిన వాణ్ణి. పైగా రూపవంతుని కూడా. కాబట్టి నాకే తమ కుమార్తెనిచ్చి వివాహం చేయండి అని అంటాడు. మూడోవాడు ధర్మదత్తుడు. మహాప్రభు, నా పేరు ధర్మదత్తుడు. నేను ధనుర్విద్యలో అత్యంత నైపుణ్యం కలిగిన వాణ్ణి. అన్ని రకాల యుద్ధ విద్యలు నాకు తెలుసు. కాబట్టి నేనే అన్ని విధాలా మీ కుమార్తెను చేపట్టడానికి అర్హుడను అని అంటాడు. నాలుగవ వాడు కళావిధుడు. చంపకేశ మహారాజా, నా పేరు కళావిధుడు. పేరుకు తగిన విధంగా నేను అన్ని కళల్లో ఎంతో ప్రావీణ్యం కలిగిన వాణ్ణి. రోజుకు నేను 5 రత్నాలను సంపాదిస్తాను. అవి చాలా విలువైనవి. వాటిలో ఒక రత్నాన్ని పుణ్యకర్మల కోసం, మరో రత్నాన్ని యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి, మూడవ దాన్ని నా కోసం, నాలుగవ దాన్ని నా భార్య కోసం వినియోగిస్తాను. చివరిగా 5వ రత్నాన్ని భోజనం కోసం వెచ్చిస్తాను. పైగా నేను గుణవంతుణ్ణి, రూపవంతుని కూడా. అందుకే మీరు తమ కుమార్తెను నాకిచ్చి వివాహం చేయడం ధర్మం అంటాడు. స్వయంగా ఆ నలుగురు చెప్పినటువంటి తమ తమ అర్హతలన్నీ కూడా విన్నటువంటి ఆ యొక్క చంపకేశుడికి నలుగురు తగినవారే అని అనిపిస్తారు. ఎవరిని ఎన్నుకున్నావని కుమార్తె వైపు చూస్తాడు. త్రిలోక సుందరి కూడా వారి అర్హతలను వింటుంది. ఏ సమాధానం తండ్రికి చెప్పకుండా సిగ్గుతో తల వంచుకుని నిలబడుతుంది. ఇప్పుడు బేతాళుడు, విక్రమార్క మహారాజా, మీరు విన్నటువంటి ఈ కథలో నలుగురు యువకులలో త్రిలోక సుందరికి అర్హుడైనటువంటి వరుడు ఎవడు అంటూ ప్రశ్నిస్తాడు. అందుకు విక్రమార్కుడి యొక్క సమాధానం, విప్రవర్య, మొదటగా తన అర్హతలను వివరించి చెప్పినటువంటి ఇంద్రదత్తుడనేవాడు వేదాధ్యయనం చేశానని చెప్పాడు. కాబట్టి బ్రాహ్మణుడై ఉంటాడు. ఇక ధనపాలుడనేవాడు ధనధాన్యాలను అధికంగా కలిగి ఉన్నానని, బహుభాషలు తెలిసినవాడని చెప్పాడు. కాబట్టి అతను వైశ్యుడై ఉంటాడు. ఇక సకల కళాకోవిదునని, రత్నాలను సంపాదిస్తున్నానని చెప్పినవాడు శూద్రవర్ణానికి చెందినవాడు. ధర్మదత్తుడనేవాడు ధనుర్విద్యల్లోనే కాకుండా వివిధ శస్త్రాస్త్రాలను ప్రయోగించగలిగినటువంటి సామర్థ్యం, యుద్ధ విద్యలో నైపుణ్యం అపారంగా తనకున్నాయని చెప్పాడు. కాబట్టి అతను క్షత్రియుడు. ఈ నలుగురిలోనూ క్షత్రియుడైనటువంటి ధర్మదత్తుడే త్రిలోక సుందరికి తగినటువంటి వరుడు. ఎందుకంటే త్రిలోక సుందరి క్షత్రియ కన్య. కాబట్టి ఆమెను క్షత్రియుడికే ఇచ్చి వివాహం చేయడం ధర్మం.
ఏ యుగంలోనైనా ఈ ధర్మాన్ని తప్పకుండా పాటించాలంటూ సమాధానం చెబుతాడు విక్రమార్కుడు. ఇక బేతాళుడు విక్రమార్క మహారాజుకు మరో కథను చెప్పడం ప్రారంభిస్తాడు. మహారాజా, పూర్వం చూడామణి అనే మహారాజు చూడాపురం అనే రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన భార్య పేరు విశాలాక్షి, గొప్ప పతివ్రత, భక్తురాలు. ఎంతకాలానికి వారికి సంతానం కలగలేదు. విశాలాక్షి పుత్ర సంతానం కోసం పరమేశ్వరుణ్ణి దీక్షగా ఆరాధించింది. కొంతకాలానికి పరమేశ్వరుని అనుగ్రహంతో ఆమెకు అందమైనటువంటి రూపంతో ఒక కుమారుడు జన్మించాడు. లేక లేక పుట్టినటువంటి కుమారుడికి హరిస్వామి అనే పేరు పెట్టారు ఆ దంపతులు. సకల సంపదలకు అధిపతి అయినటువంటి ఆ హరిస్వామి ఇంద్రవైభవంతో జీవించసాగాడు. ఆ సమయంలో దేవలుడు అనే ముని ద్వారా శపింపబడినటువంటి ఒక దేవకాంత మానవ జన్మ ఎత్తింది. ఆ దేవకాంతకు రూపలావణ్యక అనేటటువంటి కుమార్తె జన్మించింది. క్రమంగా పెరిగి యుక్త వయసుకు వచ్చినటువంటి రూపలావణ్యక అందచందాలు విని ఈ యొక్క హరిస్వామి ఆమెను వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా సంసారం చేస్తూ ఉన్నారు. అయితే ఒకనాటి అర్ధరాత్రి సుకలుడు అనేటటువంటి ఒక గంధర్వుడు నిద్రలో ఉన్నటువంటి రూపలావణ్యకను అపహరించుకుపోతాడు. ఉదయం నిద్ర లేచేసరికి హరిస్వామికి తన భార్య కనిపించలేదు. ఆమె కోసం ఎన్నో ప్రాంతాలు, దేశాలు వెతికిస్తాడు. ఎక్కడా కూడా ఆమె జాడ కనిపించలేదు. ఇక విసిగిపోయి సంసారం మీద విముఖత పెంచుకొని సన్యాసిగా మారిపోయాడు. తన మనసంతా కూడా నారాయణుడి మీదే లగ్నం చేసి తపస్సు చేసుకోసాగాడు. ఎప్పుడో ఒకరోజు ఆకలి అనిపించినప్పుడు భిక్షాటనకు బయలుదేరేవాడు. అయితే ఒకనాడు హరిస్వామి ఒక బ్రాహ్మణుడి ఇంటికి భిక్ష కోసం వెళ్తాడు. ఆ ఇంటి యజమాని మంచి మనసుతో భిక్షపాత్ర నిండా పాయసాన్ని పోస్తాడు. హరిస్వామి ఆ పాత్రను తీసుకొని ఒక నదీ తీరానికి వెళతాడు. అక్కడ ఉన్నటువంటి చెట్టు త్వరలో పాయస పాత్రను ఉంచి దైవ నిర్ణయం కాబట్టి పాముకు బ్రహ్మహత్యా దోషం అంటదు. హరిస్వామి ఒక సన్యాసిగా విప్రుడి ఇంటికి భిక్ష కోసం వచ్చాడు. అతిథిని సత్కరించడం గృహస్థుడి ధర్మం. కాబట్టి ఆ విప్రుడు హరిస్వామికి పాయసాన్ని భిక్షగా ఇచ్చాడు. ఒకవేళ అతను పాయసంలో విషం కలిసి ఉంటే అతడిదే దోషమయ్యేది. అతడు అలా చేయలేదు కాబట్టి విప్రుడికి కూడా బ్రహ్మహత్యా దోషం అంటదు. కాబట్టి ఈ కథలో బ్రహ్మహత్యా పాతకం ఎవ్వరికీ చుట్టుకోదు. అసలు మనిషి జనన మరణాలు రెండూ కూడా కర్మ ప్రారంధం వల్లే సంభవిస్తుంటాయి. హరిదాసు ఒక కర్మ కారణంగా జన్మించాడు. అతనికి ఆయువు తీరింది, మరణించాడు. అంతే అంటూ సమాధానం చెబుతాడు విక్రమార్కుడు. ఇక బేతాళుడు మరలా విక్రమార్క మహారాజుతో, మహారాజా, గుణాకరుడు అనేటటువంటి ఒక నిరార్థక నామధేయుడి కథను చెప్తున్నాను, జాగ్రత్తగా విను. పూర్వం ఉజ్జయిని నగరంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని కుమారుడు గుణాకరుడు. ఆ గుణాకరుడు పేరుకు తగిన విధంగా సుగుణవంతుడు, దుర్గుణాలకు నిధి. అన్ని రకాల వ్యసనాలు అతడికున్నాయి. దుర్వ్యసనాలు, దుష్ట సావాసాల కారణంగా అతను చాలా వరకు నాశనం అయిపోయాడు. అతని ప్రవర్తన చూసి చూసి విసుగు పుట్టినటువంటి బంధుగణమంతా తమ పరువు పోతుందని భావించి అతన్ని ఇంటి నుండి తరిమేశారు. గుణాకరుడు ఇంటి నుండి బయటపడి ఒక గమ్యం అనేది లేకుండా ఎక్కడెక్కడో సంచరించాడు. విధివశాత్తు అలా సంచరిస్తూ ఉన్నటువంటి గుణాకరుడు ఒక సిద్ధాశ్రమానికి చేరుకున్నాడు. ఆ ఆశ్రమంలో కపర్ది అనేటటువంటి సిద్ధ పురుషుడున్నాడు. గుణాకరుణ్ణి చూసి అతను ఆకలితో ఉన్నాడని తెలుసుకొని కొంత ఆహారాన్ని అందించాడు. అయితే గుణాకరుడు దానిని స్వీకరించలేదు.
అప్పుడు కపర్దిముని ఒక యక్షిణీ స్త్రీని పిలిచి అతనికి భోజనం పెట్టమని చెబుతాడు. ఇక కపర్దిముని పిలిచినటువంటి యక్షిని గుణాకరుడి దగ్గరకు వచ్చి సాదరంగా తన కుటీరంలోకి ఆహ్వానిస్తుంది. ఆమె అందానికి ముగ్ధుడైపోయినటువంటి గుణాకరుడు మారు మాట్లాడకుండా ఆమె వెంట లోపలికి వెళతాడు. లోపల ఆ యక్షిని అతనికి భోజనాన్ని వడ్డించి తిరిగి తన లోకానికి వెళ్ళిపోతుంది. భోజనం ముగించి చూసేసరికి గుణాకరుడికి యక్షిని కనిపించలేదు. వెంటనే కపర్దిముని దగ్గరకు వచ్చి యక్షిణిని కలిసేటటువంటి మార్గం చెప్పమంటూ ప్రాధేయపడతాడు. ఆమె లేకపోతే నేను జీవించలేనని చెబుతాడు. గుణాకరుడి ప్రార్థన విని కపర్దిముని మనస్సు కరిగిపోతుంది. ఆయన ఒక మంత్రాన్ని గుణాకరుడికి ఉపదేశించి, కుమారా, నీవీ మంత్రాన్ని 40 రోజుల పాటు దీక్షగా అర్ధరాత్రి పూట నీళ్లలో నిలబడి ఉదయం దాకా పఠించు. నీకు మంత్రసిద్ధి కలిగితే నీవు కోరినటువంటి యక్షిని తప్పకుండా నీ దగ్గరకు వస్తుందని చెబుతాడు. కపర్దముని చెప్పిన విధంగా గుణాకరుడు ఏకాగ్రంగా యక్షిణీ మంత్రాన్ని సాధన చేస్తాడు. అయితే అతనికి మంత్రం సిద్ధించలేదు. ఇక చేసేదేమీ లేక తిరిగి కపర్దముని దగ్గరకు వచ్చి విషయం చెబుతాడు. ఆయన గుణాకరుడికి మరో మార్గం సూచిస్తాడు. ఆయన యొక్క మాట ప్రకారంగా గుణాకరుడు తిరిగి ఇంటికి చేరుకుంటాడు. తల్లిదండ్రులకు నమస్కరించి వారిని క్షమించమంటూ ప్రార్థిస్తాడు. ఆ మర్నాడే ఒక సన్యాసి మఠానికి వెళ్ళి దీక్షను స్వీకరించి పవిత్రుడవుతాడు. కొంతకాలం తర్వాత పంచాగ్నుల మధ్యలో నిలబడి తిరిగి పూర్వం తాను చేసినటువంటి యక్షికి మంత్రాన్ని 40 రోజులు సాధన చేస్తాడు. అయినా అతనికి మంత్రసిద్ధి కలగలేదు. ఇప్పుడు బేతాళుడు విక్రమార్కుడిని అడుగుతున్నటువంటి సమాధానం. విక్రమార్క మహారాజా, గుణాకరుడు సిద్ధపురుషుడైన కపర్దముని చెప్పిన విధంగా సాధన చేశాడు. అయినా అతనికి మంత్రసిద్ధి ఎందుకు కలగలేదు అంటూ ప్రశ్నిస్తాడు. అందుకు విక్రమార్కుడు ఈ విధంగా సమాధానం చెబుతాడు. విప్రవర్య, సాధకుడు అనే వాడికి మంత్రసిద్ధి కలగాలంటే 3 ప్రధానమైనటువంటి సుగుణాలు ఉండాలి. అవి మనసు, వాక్కు, శరీరం. ఈ మూడింటి ఏకాత్మం. మనసు, వాక్కు కలిపి చేసినటువంటి సాధన పరలోక సుఖాల కోసం పనికొస్తుంది. ఇక మనసు, శరీరం కలిపి చేసేటటువంటి సాధన వలన అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇక్కడ అందమైనటువంటి ఫలితాలంటే ఇహలోకంలో తక్కువ, పరలోకంలో ఎక్కువ ఫలితాలు లభించడం. ఇలా మనసు, శరీరం ఏకం చేసి ఇలా చేసేటటువంటి సాధనా ఫలాలు మరో జన్మలో సిద్ధిస్తాయి. అదే సాధకుడు తన మనసును, మాటను, శరీరాన్ని ఏకం చేసి కనుక చేస్తే అది ఈ జన్మలోనే శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాదు మరణానంతరం మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఈ కథలో గుణాకరుడు ఎంతో కష్టపడి మంత్రాన్ని జపించాడు. కానీ 2 సాధన చేసినప్పుడు అతనికి మనోయోగం సరిపోలేదు. అలాగే పంచాగ్నులలో నిలబడి మంత్రజపం చేసినప్పుడు కూడా అతని శరీరం, మాట ఏకమైనాయే కానీ మనసు మాత్రం మంత్రం మీద కాకుండా యక్షిణి మీద, ఆమె అందం మీదే లగ్నమై ఉంది. ఇందువలన అతనికి మంత్రసిద్ధి లభించలేదు. అయితే అతని సాధన ఏమాత్రం కూడా వృధా కాదు. ఇప్పుడు చేసినటువంటి సాధన వలన మరో జన్మలో యక్షుడిగా జన్మించి ఆ యక్షిణిని తప్పకుండా పొందుతాడని చెబుతాడు విక్రమార్కుడు. ఆ సమాధానం విని ఎంతో ఆనందిస్తాడు బేతాళుడు. ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.